ఓం నమో వెంకటేశాయ. అదభ్ర కరుణాభద్ర అభద్ర దళనాదభ్ర గోవింద గోవింద. అభద్ర సంఘాతలతాచ్ఛిదాయుధం అదభ్ర సమ్మోదరుచి ప్రకాశితం సదభ్ర సందోహ ఇవేష్టవృష్టిదం తమభ్రమం భ్రామకవారణం నుమః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటమాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భ్రమలు తొలగించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథుమహారాజు గారు సనత్కుమారుల వారి దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందారు. ఉపదేశం పొందిన తర్వాత ఇలాంటి ఉపదేశం చేసినటువంటి మీకు నేను ఏమిచ్చుకోగలను అని గురువుల పట్ల వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనేమి ఇచ్చుకోలేను, అన్నీ మీరు అనుగ్రహించిందే అనే ఒక వైరాగ్య భావనను కూడా ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో మీరు నాకు దయచేసినటువంటి ఈ సంపదలలో భాగంగా ఉన్న అన్నిటినీ మీకే తిరిగి సమర్పించుకుంటున్నాను అని సర్వస్వత్యాగాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. అలా ప్రదర్శన చేసి ప్రాణాదారా సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీకోశ ఇది సర్వం నివేదితం అని అన్నిటినీ
ఆ గురువులకి సమర్పించుకున్నాడు. సమర్పించుకుని నేను మీకు రాజ్యం ఇచ్చేస్తే మీరేం చేస్తారో అనే ప్రశ్న నాకేం లేదు, సర్వం వేదశాస్త్రవిదర్హతి అని, అన్నీ మీరు చేయగలరు, అన్నిటినీ మీరు పరిపాలించగలరు అని గురువుల యొక్క జ్ఞానాన్ని కూడా కొనియాడాడు. కొనియాడి అసలు స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయ అని శాస్త్రం ఉందండి. ఈ భూమండలంలో ఉండేటువంటి వస్తువులన్నీ, ఈ భూమండలం ఉండే సొత్తంతా కూడా బ్రాహ్మణులది. అందువల్ల స్వమేవ బ్రాహ్మణో భుంక్తే, ఈ భూమండలంలో బ్రాహ్మణుడు ఏం తిన్నా అది తన వస్తువుని తాను తిన్నట్లే. స్వం వస్తే, తన వస్త్రాలను తాను కట్టుకున్నట్లే. స్వం దదాతి చ, ఏమైనా ఎవరికైనా ఇస్తే తన వస్తువుని ఎవరికైనా ఇచ్చినట్లు. అతను వస్తువుల్ని అందరికీ పంచితే తస్యైవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయ, క్షత్రియుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, రాజులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, ఈ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి వస్తువులను పుచ్చుకొని వాటిని తమవి అనుకుని వాటి ద్వారా భోగాలను అనుభవించవలసిందే. ఇది శాస్త్ర నిర్ణయం. దాని ప్రకారం చూసుకున్నా మీకు నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు. మీది కానిది నాదైనది మీకు ఇవ్వగలిగింది అనేది లేనే లేదు. అయినా సరే ఒక చిన్న వినయ ప్రదర్శన మాత్రమే నేను చేస్తున్నాను అని కూడా అన్నాడు. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయ అనే ఈ శ్లోకంలో అన్నాడు. నేను మీకు నాదిచ్చానా, మీరే నాకు ఇచ్చింది ఇచ్చానా, నాది కానిది ఇచ్చానా, ఎవరిదో ఇచ్చానా, ఇవన్నీ కాదు. ఏమిచ్చినా సరే మీరు చేసినటువంటి ఉపకారానికి రుణం అనేది తీరనే తీరదు. మీకు ప్రత్యుపకారం అనేది నేను చేయగలిగింది కాదు అనే విషయం నాకు తెలుసు. యైరీదృశీ భగవతో గతిరాత్మవాదే ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణాః స్వకృతేన నిత్యం కోనామ తత్ ప్రతికరోతి వినోదపాత్రం అని. యైరీదృశీ, అయ్యా మీ అంతటా మీరు దిగొచ్చారు, దిగి వచ్చి ఈదృశి ఇలాంటి ఆత్మతత్వంలో, ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందటంలో ఒక దారిని నాకు చూపించారు. యైరీదృశి భగవతో గతి, ఆ భగవంతుణ్ణి అందుకునేందుకు వీలైనటువంటి గతిని, మార్గాన్ని నాకు ప్రదర్శించారు. అందులోనూ ఆత్మవాదే, ఆత్మవిచారణ ఎలా చేసుకోవాలి, నేను అనేదాన్ని ఎలా కనుగొనాలి అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఏకాంతత, నిశ్చయంగా తేల్చి చెప్పేశారు. ఇలాగా అలాగా అని సందేహం ప్రదర్శించలేదు. ఇది ఇంతే అని తేల్చి చెప్పారు. ఏకాంతత చెప్పింది మా నోళ్ల గుండా మేము చెప్పేది కాదు, మేము వేదవాక్యాలనే నీకు చెప్తున్నాము అని కూడా చెప్పారు. నిగమిభి, వేదాంత వాక్యాలను ఉదహరించి వేదాంత వాక్యాల తాలూకు సారాన్ని నాకు ధారపోశారు. ప్రతిపాదితానః, నాకు అర్థమయ్యేటట్లు చక్కగా ప్రతిపాదన చేశారు. ఇలాంటి వాళ్ళకి ఏమిస్తే రుణం తీరుతుంది? కోనామ తత్ ప్రతికరోతి, ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి ప్రత్యుపకారం చేయటం అనేది ఎలా సాధ్యపడుతుంది? అందువల్ల తుష్యంత్వదభ్ర కరుణాః స్వకృతేన నిత్యం, మీరు చేసినటువంటి ఈ ఉపకారానికి మీరే సంతోషపడవలసిందే. మీరు చేసినటువంటి ఈ ఉపకారం ద్వారా పోన్లే కష్టాల్లో ఉండే ఒక జీవుణ్ణి నేను ఆదుకున్నాను అని మీరు సంతోషపడవలసిందే. సంతోషపడి స్వకృతేనా, మేమెప్పుడూ మంచి పనులు చేస్తాము అనుకుని ఊరుకోవలసిందే. తుష్యంతు అదభ్ర కరుణాః స్వకృతేన, మీ కరుణ అనేది చిన్నపాటి కరుణ కాదు కాబట్టి, మీ కరుణ చాలా గొప్ప కరుణ కాబట్టి అదభ్ర కరుణాః స్వకృతేన తుష్యంతు. ఇది కాక కోనామ తత్ ప్రతికరోతి, ఎవరైనా సరే దీనికి ప్రత్యుపకారం అంటే ఎలా చేయగలుగుతారు? వినా ఉదపాత్రం, ఉదపాత్రం దోసిట్లో నీళ్లు పట్టుకుని తాగేందుకు ఉపయోగిస్తుంది కదా దోసిలి. ఇలా దోసిలి ఘటించటం తప్ప
లేదా రెండు చేతులు జోడించి దండం పెట్టడం తప్ప ఎవరైనా సరే ఏమి చేయగలరు? ఏం చేస్తే, ఏమిస్తే ఈ రుణం తీరుతుంది, దీనికి ప్రత్యుపకారం కలుగుతుంది అని పృథువు గారు యైరీదృశీ భగవతో గతిరాత్మవాదే ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం కోనామ తత్ ప్రతికరోతి వినోదపాత్రం అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఎవరైనా సరే ఆత్మతత్వజ్ఞానాన్ని అందించిన తర్వాత వారికి ప్రత్యుపకారాన్ని చేస్తున్నాము, వారికి ఏదో ఉపకారం వాళ్ళ ద్వారా అందుకుని ప్రత్యుపకారం చేస్తున్నాము అని అనుకుంటే అది కేవలం వినోదపాత్రం, హాస్యాస్పదమే అవుతుంది. అలాంటి వాళ్ళకి కోనామ తత్ప్రతికరోతి, ప్రత్యుపకారం అనేది ఎవరు చేయగలరు? తుష్యంత్వదభ్రకరుణాహం, వాళ్ళు వాళ్ళ యొక్క అమితమైన దయతో ఈ ఉపదేశం చేసినట్లు, ఈ అమితమైన దయతో చేసినటువంటి ఆ ఉపదేశానికి ప్రత్యుపకారం అనేది లేనే లేదు. చేస్తే ఒకే ఒక పని చేయొచ్చు, రెండు చేతులు జోడించి దండం అయితే పెట్టచ్చు, అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. అదే సమయంలో చాలా గొప్ప విషయాన్ని కూడా ఒకదాన్ని ఇందులో సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాడు. ఎవరికైనా కష్టాల్లో ఉన్నవారికి ఉపకారం చేస్తారు. ఆ ఉపకారం అనేది ఎందుకు చేస్తారు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఉపకారం చేయాలి అంటే, వీళ్ళు చాలా దయావంతులు, దయగలిగిన వాళ్ళు, తమ దయతో ఉపకారం చేస్తారు అని అనుకుంటారు. కానీ అదేమీ పెద్దగా ఉన్నట్లు కాదు. ఎందుకంటే కష్టాలలో ఉన్న వాళ్ళని చూసి దయతో ఉపకారం చేసే వాళ్ళకి ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం ఆ కష్టాలలో ఉన్న వాళ్ళ యొక్క కష్టాన్ని చూడలేకపోవటం, చూసి తాము బాధపడటం, ఆ బాధను పోగొట్టుకోవటం అనే తీరులో నడుస్తుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాన్ని చూడలేక ఆ బాధ పడుతూ బాధను పోగొట్టుకోవటానికి వాళ్లకు ఉపకారం చేస్తారు. ఉపకారం చేయటం ద్వారా తమ స్వార్థాన్నే వాళ్ళు సాధించుకుంటారు. ఇది సామాన్యమైనటువంటి దయావంతుల యొక్క లక్షణం. అలాంటి స్వార్థమే లేకపోతే గనక సామాన్యమైన దయావంతులు ఉపకారం చేయలేరు కూడాను. అయితే జీవుడు అనేటువంటి వాడు ఉన్నటువంటి సాంసారికమైన కష్టాన్ని గుర్తించి ఇతను ఈ కష్టాన్ని, సాంసారికమైనటువంటి కష్టాన్ని దాటాలి అని అనుకుని దానికి తగ్గట్లుగా దాటడానికి వీలైనటువంటి ఉపదేశం చేయగలగటం అనేది చాలా పెద్ద స్థాయి వాళ్ళకే సాధ్యం. అది కూడా తత్వజ్ఞానం అందుకున్న వారికే సాధ్యం. తత్వజ్ఞానాన్ని అందుకుని తమ తత్వజ్ఞానాన్ని వాళ్లకు కూడా అందించాలి అని అనుకునే వాళ్ళకే సాధ్యం. అలాంటి అదభ్ర కరుణాహం, అమితమైన దయతో ఉండేటువంటి, జ్ఞానం పొందిన తరువాత వచ్చేటువంటి దయతో ఉండేటువంటి వాళ్ళకి ఈ సామాన్య దయావంతులకు ఉన్నటువంటి స్వార్థం ఉండదు. వాళ్ళకి ఇతనేదో కష్టపడుతున్నాడు, తీరిస్తే మనకి ఇది లాభం అనేటువంటి భావన కూడా ఉండదు. అందరూ పరమాత్మ యొక్క రూపాలే అనేటువంటి భావనలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ ద్వారా మనకేదో చిన్నపాటి లాభం కలుగుతుంది, వాళ్ళు కష్టంలో ఉన్నారు, తీరిస్తే ఇలా అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉండదు. ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా వీళ్ళు ఉపదేశానికి పూనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి రెండు చేతులు జోడించి దండం పెట్టడం తప్ప వేరే ప్రత్యుపకారం అనేది చేయగలిగింది లేనే లేదు. వాళ్ళు తుష్యంత్వదభ్ర కరుణాః స్వకృతేన నిత్యం, వాళ్ళ సహజ స్వభావం ప్రకారం అలా చేసుకుంటూ పోతారు. తమకు అందినటువంటి జ్ఞానాన్ని పంచటానికి నిరంతరం ప్రయత్నశీలంగా ఉంటారు, అంతే అనే విషయాన్ని కూడా సూచనప్రాయంగా వెల్లడించి యైరీదృశీ భగవతో గతిరాత్మవాదే ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః తుష్యంత్వదభ్ర కరుణా స్వకృతేన నిత్యం కోనామ తత్ ప్రతికరోతి వినా ఉదపాత్రం అనే ఈ శ్లోకంలో ఈ భావాన్ని చెప్పి తన మాటలను ఉపసంహరించేసుకున్నాడు. పృథుమహారాజు గారు ఇలా తన కృతజ్ఞతని, వినయాన్ని ప్రదర్శించిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ త ఆత్మయోగపతయః ఆదిరాజేన పూజితాః శీలం తదీయం శంసంతః ఖే భూవన్ మిషతాం నృణాం.
సనకాది సిద్ధులు వాళ్ళు ఎక్కడా ఒక చోట స్థిరంగా కూర్చునేవాళ్ళు కారు. అలాంటిది ఇంతసేపు కూర్చోవడం గొప్ప. తే ఆత్మయోగ పతయ, ఆత్మయోగాన్ని ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు, దానికి పతులు అంటే దానికి అధికారులుగా ఉండేవాళ్ళు, దాన్ని అందరికీ అందించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఆదిరాజు పృథు మహారాజు గారికి ఉపదేశం చేశారు. చేసిన తర్వాత ఏమో ఆయన తన వినయాన్ని ప్రకటించారు. ఏదో కాస్తంత గౌరవాన్ని కూడా చెల్లించుకున్నాడు. ఆ గౌరవాన్ని స్వీకరించి పూజితాః శీలం తదీయం శంసంతః, నీ స్వభావము నీ ప్రవర్తన అన్నీ చక్కగా ఉన్నాయిరా అబ్బాయి అని ప్రశంసించి ఖే అభూవన్, తాము వచ్చినటువంటి ఆకాశ మార్గంలోనే తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. మిషతాం నృణాం, జనాలందరూ చూస్తూనే ఉన్నారు. జనాలు వాళ్ళను చూస్తున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉన్న మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకున్నట్లేదు. పృథు మహారాజు గారితో 2 మాటలు ఇలాగే మాట్లాడారు. మాట్లాడి బయలుదేరి వెళ్ళిపోయారు. త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితా శీలం తదీయం శంసంతః ఖే భూమన్ మిషతాం నృణాం. వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మ శిక్షయా ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః అని పృథు మహారాజు గారు మాత్రం వైన్యస్తు మహతాం ధుర్య, గొప్పవాళ్లలో కల్లా ముందుండేటువంటి లక్షణం ఉన్నవాడు ఆయన. అధ్యాత్మ శిక్షయ సంస్థిత్య ఆత్మని అవస్థితః. అధ్యాత్మ శిక్షయ, సనకాది సిద్ధులొచ్చి ఆత్మతత్వంలో ఇలాంటి ఉపదేశం చేసేసరికి ఆ ఉపదేశాన్ని గ్రహించాడు. గ్రహించి సంస్థిత్య ఏకాగ్రతగా, ఇది నాకు ఇంతకు ముందే తెలుసు, మీరెందుకు రిపీట్ చేస్తున్నారు అనే మాట మాట్లాడకుండా వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు, చేసిన దాన్ని ఏకాగ్రంగా మనం మనసులో ఉంచుకోవాలి అని ఏకాగ్రతతో వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మనసులోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఆత్మని అవస్థితః, వాళ్ళు చెప్పినటువంటి ఆత్మస్వరూపాన్ని ముందు మనసులోకి తెచ్చుకున్నటువంటి ఆత్మస్వరూపం మీద మనస్సును నిలిపి మొత్తం ఆత్మన్యవస్థిత, ఆత్మస్వరూపం తప్ప మరొకటి లేదు అనే స్థాయి దాకా మనస్సును తెచ్చాడు. ఆత్మన్యవస్థిత, ఒకసారి ఇతను ఆత్మని పరమాత్మ తప్ప మరొకరు లేరు అనే నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు మేనే ఆప్తకామమివాత్మానం, ఇంకా నాకు దక్కవలసింది ఏమీ లేదు అని ఒక్క క్షణంలో అనుకున్నాడు. ఇంకా దక్కవలసింది ఏమీ లేదు, పరమాత్మ స్వరూపమే అందిన తరువాత, ఆ పరమాత్మ స్వరూపమే తెలిసిన తర్వాత ఇక మీద నాకు దక్కవలసింది, నేను కోరుకోవలసింది ఏమీ లేదు. ఆప్తకామ, నేను కోరికలన్నిటినీ దాటిపోయాను, కోరికలన్నీ తీరిన వారికి ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషంతో ఉన్నాను అని అనుకున్నాడు. వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మ శిక్షయ ఆప్తకామమివాత్మానం మేనే ఆత్మని అవస్థితః. కాకపోతే ఆత్మజ్ఞానం అందింది అనుకున్నాడు, నేను అందుకోవలసింది ఏమీ లేదనుకున్నాడు. కానీ తాను చేయవలసినటువంటి కర్తవ్యాలను మాత్రం అప్పటికప్పుడు విడిచిపెట్టలేదు. కర్మాణి చ యథాకాలం యథాదేశం యథాబలం యథోచితం యథావిత్తం అకరోత్ బ్రహ్మసాత్కృతం. తాను చేయవలసినటువంటి కర్మలన్నిటినీ సక్రమంగా చేశాడు. తాను నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నిటినీ చక్కగా నిర్వహించాడు. కర్మాణిచ, ఎలా చక్కగా నిర్వహించాడు? యథాకాలం, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో అవన్నీ చేశాడు. కర్మాణి, తాను చేయవలసినవి తనకు వ్యక్తిగతంగా మనిషిగా పుట్టినందుకు తనకు వేదశాస్త్రాలు విధించినటువంటి ధర్మాలు, ఆ ధర్మాలన్నిటినీ యథాకాలం ఆయా కాలాలలో చక్కగా కాలం దాటిపోకుండా చేసుకున్నాడు. ఇది కాక మహారాజుగా తనకు ఉన్నటువంటి బాధ్యతలు, లౌకికమైనటువంటి బాధ్యతలు, ప్రజాపాలన, ప్రజలకు కష్టాలు వస్తే వాటిని తీర్చటం, ప్రజలకు కావలసినటువంటివి అందించటం లాంటి బాధ్యతలు, వీటన్నిటిని కూడా యథాకాలం ఏ కాలాన్ని దాటకుండా చక్కగా నిర్వర్తించాడు. యథా ఆదేశం, వేదశాస్త్రాల్లో ఏ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలన్నీ ఈ 2 రకాల క్రియలకు పట్టించాడు.
వేదశాస్త్రాల యొక్క ఆదేశాలను దాటిపోకుండానే ధర్మాచరణ చేసుకున్నాడు, వాటిని దాటకుండానే రాజ్యపాలన కూడా చేసుకున్నాడు. యథాబలం, బలాన్ని దాటకుండా బలాన్ని సక్రమంగా వాడి యథాశక్తిగా తాను చేసుకోవాల్సింది చేసుకున్నాడు. ఆదేశం దాటలేదు, విధివాక్యాన్ని ఎప్పుడూ దాటలేదు. అలాగని చెప్పి శక్తిని మించిన పనులను నెత్తికేసుకోలేదు. శక్తిని మించి పని చేయమని ఏ వేదము చెప్పదు, ఏ శాస్త్రము చెప్పదు. ఆఖ్యాతానాం అర్థం బ్రువతాం శక్తి సహకారిణి అని నియమం. ఏ వాక్యమైనా సరే తన అర్థాన్ని బోధిస్తే దానికి తగ్గ శక్తి ఉన్నవాళ్లే దీనిలోకి దిగండి అనే మాట చెప్పి తీరుతుంది. దానికి తగ్గట్లుగా ఇతను తన శక్తి మేరకు శక్తి వంచన లేకుండా, శక్తిని దాచుకోకుండా పనిచేశాడు. యథాబలం, యథోచితం, ఎప్పుడు ఏ పని చేస్తే ఉచితంగా భావ్యంగా ఉంటుందో ఆ పనే చేశాడు. యథావిత్తం, తనకున్నటువంటి సంపదలను దృష్టిలో పెట్టుకుని అవి మరీ అతిగా పాడైపోకుండా, అలాగని పుచ్చిపోకుండా ఎలా వాడాలో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాడు. యథావిత్తం అకరోత్, తాను చేయవలసిన పనులన్నీ చేశాడు. తన ధర్మాచరణకు ఈ నియమాలన్నింటినీ వర్తింపజేసుకున్నాడు. తన రాజ్యపాలన మొదలైన వాటికి కూడా ఈ నియమాలన్నింటినీ వర్తింపజేశాడు. కాకపోతే ఏం చేసినా సరే బ్రహ్మసాత్కృతం, ఆ పరమాత్మకు అర్పణ చేసేటువంటి బుద్ధితోనే చేశాడు. ఏ పని చేసినా సరే దాని ఫలితాన్ని తన నెత్తి మీద వేసుకోలేదు. ఏ పనికి ఫలితం తాను అందుకోవాలి అనే ఆశతో చేయలేదు. అన్నిటినీ పరమాత్మార్పణ బుద్ధితో చేశాడు. ఏ పనికి తాను కర్తను అనుకుని చేయలేదు. అన్నిటికీ ఆ పరమాత్మే కర్త అని కర్తృత్వాన్ని ఆయనకే సమర్పించేసి చేసేశాడు. బ్రహ్మసాత్కృతం అనే తీరులో చేశాడు. కర్మాణిచ యథాకాలం యథాదేశం యథాబలం యథోచితం యథావిత్తం అకరోత్ బ్రహ్మసాత్కృతం. మరి అన్నీ ఆయనకే సమర్పించే మాట అయితే, ఫలము కర్తృత్వము అన్నీ సమర్పించే మాట అయితే చేయటం ఎందుకు అంటే, ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగ సమాహిత కర్మాధ్యక్షంచ మన్వాన ఆత్మానం ప్రకృతే పరం అనే తీరు కోసం చేశాడు. ఇంతవరకు తాను కర్తను అనేటువంటి భావన ఉంది కదా, ఇంతవరకు తాను చేసినటువంటి కర్మలకు తనకు ఫలితం అందాలి అనేటువంటి భావనతోనే పనిచేయటం అనే అలవాటు ఉంది కదా, ఆ అలవాటును పోగొట్టుకుని, ఆ భావనను పోగొట్టుకుని వేరే రకమైనటువంటి తాత్విక భావనను తెచ్చుకోవటం కోసం ఇలా చేశాడు. ఫలం బ్రహ్మణి విన్యస్య, చేసే కర్మల తాలూకు ఫలితాన్ని ఆ పరమాత్మకే సమర్పించి పరమాత్మకే అర్పించేసేసి, ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగ, చేసేటువంటి కర్మలతో చేసేటువంటి ఆయా క్రియలతో సంబంధాన్ని ఉంచుకోకుండా, నేను కర్తను అనేటువంటి భావనను పెంచుకోకుండా, నిర్విషంగ, ఫలితము లేదు నేను కర్తను కాదు కాబట్టి ఎలా చేసినా ఒకటే అని అనుకోకుండా, సమాహిత, ఏకాగ్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కర్మలను చేశాడు. సమాహిత, ఇవి ఎందుకు చేశాడంటే కర్మాధ్యక్షంచ మన్వాన ఆత్మానం ప్రకృతే పరం కోసం చేశాడు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను అంటే ఈ శరీరం కాదు, శరీరంలో ఉండే ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంకోటి కాదు, ఏమీ కావు. నేను ఈ శరీరంలోనూ మనసులోనూ లేదా బుద్ధిలోనూ ఇంద్రియాలలోనూ కదిలేటువంటి క్రియల తాలూకు సాక్షిని మాత్రమే. ఆత్మానం చ కర్మాధ్యక్షం మన్వాన, నాలో అంటే నా శరీరంలోనూ నా ఇంద్రియాలలోనూ నా మనస్సులోనూ బుద్ధిలోనూ ఎన్నెన్నో క్రియలు జరుగుతున్నాయి. ఆ క్రియలన్నిటినీ కూడా సాక్షిగా, ఆ క్రియలతో సంబంధం లేకుండా ఉదాసీనంగా నేను చూస్తున్నాను. నేను ప్రకాశస్వరూపుణ్ణి మాత్రమే అనే భావన కోసం, ఈ మనన కోసం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. మరి నేను నేను అని అంటున్నాం కదా, నేనెవరు అంటే ఇంతవరకు భ్రమలతో వచ్చినటువంటి నేను కాదు. ఆత్మానం చ ప్రకృతే పరం, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఈ శరీరం నేను కాదు.
ప్రకృతి తాలూకు సత్వరజస్తమో గుణాలను పుణికిపుచ్చుకున్నటువంటి ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, మరొకటి కానీ ఏవీ నేను కాదు. ప్రకృతితో సంబంధం లేని, ప్రకృతి తాలూకు గుణాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి శుద్ధమైన సాక్షి స్వరూపాన్ని నేను అనేటువంటి భావన కోసం ఇవన్నీ చేశాడు. ఈ భావన నిలవటం కష్టం, రావటం అంతే మరీ కష్టం, వచ్చిన భావన పోకుండా ఉండటం కష్టం, ఆ భావనలో కుదురుకోవటం కష్టం. కాబట్టి దాన్ని నిరంతరం అభ్యాసం ద్వారా ఆయన సాధించుకోవటానికి ఇలా చేశాడు. ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగ సమాహిత కర్మాధ్యక్షంచ మన్వాన ఆత్మానం ప్రకృతే పరం. ఇలా ఉన్నవాడు కూడా గృహేషు వర్తమానోపి స సామ్రాజ్య శ్రియాన్విత నాసజ్జతేంద్రియార్థేషు నిరహమ్మతి అర్కవత్. ఆయన గృహేషు వర్తమానోపి, ఇంట్లోనే ఉన్నాడు. ఆయనేమో అన్నీ వదిలిపెట్టి సన్యాసిగా పారిపోలేదు. గృహేషు వర్తమానోపి, గృహేషు వర్తమాన అంటే ఆయనేది పూరి గుడిసెలో ఏమీ లేడు. సహ సామ్రాజ్యశ్రియా అన్విత, ఈ భూమండలం మొత్తానికి ఒకే ఒక చక్రవర్తిగా ఉన్నాడు ఆయన. ఆయనకున్న సంపద మరొకరికి లేదు. ఎవరికైనా సంపద ఉంటే ఈయన తరువాతే ఉండాలి. అలాంటి సంపదతో కూడి ఉన్న గృహేషు వర్తమానోపి నాసజ్జత, ఇంటితో కానీ, తన సంపదలతో కానీ, ఈ రాజ్యంతో కానీ, వైభవంతో కానీ దేహంతోనూ సంపర్కం పెట్టుకోలేదు. నాసజ్జత, కనీసం ఇంద్రియార్థేషు న అసజ్జత, తన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలతో కూడా సంబంధం పెట్టుకోలేదు. ఆ ఇంద్రియాలు ఏ వైపు పరిగెడుతుంటే ఆ వైపు పరుగులు పెట్టడం అనే పని కూడా పెట్టుకోలేదు. నాసజ్జత ఇంద్రియార్థేషు. నిరహమ్మతి, దానికోసం తన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టేశాడు. నేను మహారాజుని అనే అహంకారాన్ని ఎప్పుడో వదిలేశాడు. నేను ఈ దేహాన్ని అనేటువంటి ప్రాథమిక అహంకారాన్ని కూడా పూర్తిగా వదిలేశాడు. నిరహమ్మతి, కేవలం అర్కవత్, సూర్యుళ్లాగా వెలుగుతో తన యొక్క ప్రకాశంతో వాటన్నిటినీ చూస్తూ కాలం గడిపేశాడు. సూర్యుడు ఈ సృష్టిలో భూమి మీద ఉండేటువంటి ప్రతి వస్తువు మీద తన కాంతిని ప్రసరింపజేస్తాడు. సూర్యుడి కాంతి వస్తువు మీద పడితేనే ఆ వస్తువు తెలుస్తోంది. ఏ పని చేయాలన్నా ఆ సూర్యుడి కాంతి అనేది ఆ వస్తువుతో కలిసి ఉంటూనే ఉంది. ఎంత దూరం వెళ్ళినా, ఎంత లోతుకు వెళ్ళినా సూర్యకాంతి ఉండనే ఉంది. కానీ ఏ వస్తువుతోనూ సూర్యుడికి సంబంధం లేదు. ఏ వస్తువు ద్వారా వచ్చేటువంటి భోగాలు సూర్యుడికి అంటవు. ఆ వస్తువుల ద్వారా ఆ వ్యక్తులు చేసేటువంటి పుణ్యపాపాలకి సూర్యుడు బాధ్యుడు కాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్యః అని కఠోపనిషత్తు చెప్పినట్లుగా సూర్యుడు ఆయా వస్తువులతో కలిసినట్లుంటాడు. సర్వలోకస్య చక్షు, అందరికీ కంటికి ఉపకారకుడుగా పనిచేస్తాడు. కానీ నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై, ఆ బాహ్యమైన వస్తువుల ద్వారా వచ్చేటువంటి దోషాలేవి సూర్యుడికి అంటవు. సూర్యుడు పవిత్రమైన వస్తువు మీద పడ్డంత మాత్రాన ఆయన పవిత్రుడు కొత్తగా అయిపోడు. సూర్యుడు అపవిత్రమైన వస్తువు మీద పడ్డంత మాత్రాన అపవిత్రుడు కూడా కాడు. ఆయనకేమీ ఆ సంబంధం లేదు. అలాగే ఏకస్తథా సర్వభూతాంతరాత్మ, పృథుమహారాజు గారు చేసినటువంటి ఈ భావనతో సాధన చేసేవారికి కూడా నలిప్యతే లోకదుఃఖేన, ఈ సృష్టిలోని పదార్థాల ద్వారా వచ్చేటువంటి ఏ భోగంతోనూ వారికి సంబంధం ఉండదు. ఎందుకంటే బాహ్య, వీళ్ళు ఈ లౌకికమైన ప్రకృతికి సంబంధించిన వస్తువుల కంటే విడదీసుకుని తమని తాము చూసుకుంటున్నారు అని చెప్పినట్లుగా అర్కవత్, సూర్యుడిలాగా ఈయన వ్యవహరించటం మొదలుపెట్టాడు. గృహేషు వర్తమానోపి స సామ్రాజ్య శ్రియాన్విత నాసజ్జతేంద్రియార్థేషు నిరహమ్మతిరర్కవత్. ఏవం అధ్యాత్మయోగేన కర్మాణ్యను సమాచరన్ పుత్రాన్ ఉత్పాదయామాస పంచార్చిష్యా ఆత్మసమ్మతాన్. ఈయన అధ్యాత్మయోగేన, ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసినటువంటి కర్మయోగాన్ని ఆచరిస్తూ,
కర్మ ఫలితాన్ని ఆశించకుండా, కర్తృత్వాన్ని నెత్తిన వేసుకోకుండా కర్మలను ఏకాగ్రంగా చేయటం, తప్పులు లేకుండా చేయవలసినటువంటి బాధ్యతలను నిర్వహించటం అనే పని చేస్తూ, కర్మాణి అను సమాచరన్, తాను చేయవలసిన పనులన్నిటినీ కూడా అను సమాచరన్, తన పెద్దలు చేసినట్లుగా చేసుకుంటూ, లేదా శాస్త్ర ఉపదేశాల్లో ఉన్నట్లుగా అను సమాచరన్ చేసుకుంటూ కాలక్షేపం చేసేసాడు. ఈయనకి 5 పిల్లలు పుట్టారు. పుత్రాన్ ఉత్పాదయామాస పంచ, 5 పిల్లలు. అర్చిహి అని ఈయనతో పాటే పుట్టినటువంటి ఈయన భార్య కదా అర్చిషి, ఆత్మసమ్మతాన్, తనతో సమానంగా ఉండే స్వభావంలోనూ పరాక్రమంలోనూ సామర్థ్యంలోనూ తనతో సమానంగా ఉండేటువంటి 5 పిల్లల్ని కన్నాడు. పుత్రాన్ ఉత్పాదయామాస పంచ అర్చిషి ఆత్మసమ్మతాన్. ఏవం అధ్యాత్మయోగేన కర్మాణ్యను సమాచరన్ పుత్రాన్ ఉత్పాదయామాస పంచార్చిష్యాత్మసమ్మతాన్. ఎవరా 5 అంటే విజితాశ్వం, ధూమ్రకేశం, హర్యక్షం, ద్రవిణం, వృకం, సర్వేషాం లోకపాలానాం దధారైక పృథుర్గుణాన్. 5 పేర్లు. విజితాశ్వ, ఈయన మనకు ముందే తెలుసు. తండ్రి గారి యజ్ఞంలో యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోతే ఎన్నిసార్లు తీసుకెళ్ళినా సరే వెనక్కి తెచ్చేసిన మహానుభావుడు. ధూమ్రకేశ అనే ఆయన 2వవాడు, హర్యక్ష 3వవాడు, ద్రవిణ 4వవాడు, వృక అనే ఆయన 5వవాడు. అలా 5 పిల్లల్ని కన్నాడు. 5 పిల్లల్ని కన్న తర్వాత ఈ లోకాన్ని, ఈ భూలోకం మొత్తాన్ని చక్కగా పరిపాలించాడు. సర్వేషాం లోకపానానాం దధార ఏకః పృథుర్గుణాన్. ఈ లోకాన్ని పాలించటం అంటే ఈ లోకానికి పాలకులుగా చాలామంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ గుణాలను కూడా తానే స్వీకరించి వాళ్ళు చేయవలసినటువంటి స్థాయిలో, వాళ్ళందరూ చేయవలసిన స్థాయిలో ఈయనొక్కడే లోకపాలన చేశాడు. సర్వేషాం లోకపాలానాం దధార ఏకః పృథు గుణాన్. ఈ పృథు మహారాజు గారు లోకపాలకులందరి యొక్క గుణాలని తానొక్కడే ధరించాడు. తానొక్కడే లోకపాలకులందరూ చేయవలసినటువంటి పనులను చేశాడు. గోపీఠాయ జగత్సృష్టే కాలే స్వే స్వే అచ్యుతాత్మక మనో వాగ్ వృత్తిభి సౌమ్యై గుణై సంరంజయన్ ప్రజా. లోకపాలన చేసేటప్పుడు జగత్సృష్టే గోపీఠాయ, ఈ సృష్టి బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి, ఈ సృష్టిని పరిపాలన చేయటానికి, ఈ సృష్టిని సంరక్షించటానికి నేను దిగొచ్చాను అని అనుకుని చేశాడు. దానికోసం అచ్యుతాత్మక, అచ్యుతుడే కదా ఈ సృష్టిని పరిపాలించటానికి సత్వగుణంతో వచ్చినవాడు. ఆ అచ్యుతాత్మక, అచ్యుతుడి శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో పుట్టినటువంటి పృథు మహారాజు గారు కూడా కాలే స్వే స్వే, ఆయా కాలాలలో ఎప్పుడు ఏం చేయాలో అవి చేస్తూ ప్రజాపాలన చేసేసాడు. కాలే స్వే స్వే, ఎప్పుడు ఎలా చేయాలి అంటే మనో వాగ్వృత్తిభి. కొన్నిసార్లు పాలనలో ఉన్నవాళ్ళు దూరపు ఆలోచనలు చేయవలసి ఉంటుంది, ఆలోచన మనస్సుతో ఎక్కువ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు వాక్ మాటలతో, మంచి మాటలతో వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించవలసి ఉంటుంది, లేదా ఆజ్ఞలు లాంటివి జారీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు శరీరంతో పని చేయవలసి ఉంటుంది. మనో వాక్ వృత్తిభి, మనస్సు, వాక్కు, శరీరము ఇలాంటి వాటితో వాళ్ళు పనులు చేయాలి. ఆ పనులన్నిటినీ కూడా సౌమ్యైర్గుణై, అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా, అందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్లుగానే ఆయన పనులు చేశాడు. మనస్సుతో ఆలోచన చేసేటప్పుడు సౌమ్యంగా ఆలోచన చేశాడు. దీనివల్ల అందరికీ లాభం అనేది ఎలా కలుగుతుంది అనే దృష్టితోనే చేశాడు. మాట్లాడితే ఎదుటివారికి నా మాట వల్ల సంతోషం కలగాలి అనే అభిప్రాయంతోనే మాట్లాడాడు. శరీరంతో ఏ పని చేసినా సరే అలాగే చేశాడు. అందువల్ల ప్రజా సంరంజయన్, తన ప్రజలందరినీ కూడా బాగా సంతోషపెడుతూనే పాలన చేశాడు. రక్షణ అనేది ఎంత కఠినంగా ఉన్నా సరే, కఠినమైనటువంటి నియమాలు లేకుండా ప్రజారక్షణ అనేది సాధ్యపడకపోయినా సరే, ఆయన మాత్రం
ప్రజలందరినీ సంతోషపెడుతూనే ఇంత కఠినమైనటువంటి రక్షణ బాధ్యతను నిర్వర్తించాడు. గోపీథాయ జగత్సృష్టే కాలే స్వే స్వేచ్యుతాత్మక మనోవాగ్ వృత్తిభి సౌమ్యై గుణై సంరంజయన్ ప్రజా. రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపర సూర్యవద్ విసృజన్ గృహన్ ప్రతపంశ్చ భువో వసు. రాజా అనేటువంటి పేరుకి ఈయన సార్థక నామధేయుడిగా నిలిచాడు. రాజేత్యథాత్ నామధేయం. రాజా అనే పేరు ఎలా వచ్చింది అంటే రంజయతీతి రాజా. ప్రజలను రంజింపజేస్తాడు, ప్రజలను సంతోషపెడతాడు కాబట్టి రాజుకు రాజు అని పేరు. ప్రజలను రంజింపజేస్తాడు కాబట్టే రాజా అనేటువంటి పేరు చంద్రుడికి ఉంది. సోమరాజ అని ఆయనకి పేరు. ఆయన ప్రజలను తన యొక్క వెన్నెలతో రంజింపజేస్తాడు. అందువల్ల రాజా అంటే ప్రధానంగా చంద్రుడినే చెప్పుకోవాలి. ఈయన కూడా చంద్రుడినే ఆదర్శంగా తీసుకున్నాడు అన్నట్లుగా సోమరాజ ఇవాపర, ఈయన మరొక చంద్రుడు అన్నట్లుగా ప్రజలను రంజింపజేస్తూ రాజా ఇత్యథాత్ నామధేయం, రాజా అనే పేరును ఈయన ధరించాడు. ఇది ఎవరో ఆయనకి ఇచ్చినటువంటి పట్టం కాదు, ఇది ప్రజలను రంజింపజేయటం వలన ప్రజలే పెట్టుకున్నటువంటి పేరు. ఈయన చంద్రుడిలా వెన్నెల కురిపిస్తున్నాడే గాని సూర్యవద్ విసృజన్ గృహన్ ప్రతపముశ్చ భువో వసు. సూర్యుల్లాగా అప్పుడప్పుడు ఆజ్ఞలను జారీ చేసేవాడు. సూర్యుడు ఎలాగైతే ప్రచండంగా తన ఎండను పంచుతాడో అలాగా ప్రచండమైనటువంటి తన ఆజ్ఞలని ప్రజల మీద పంచేవాడు. కాకపోతే సూర్యుడు ఎలాగైతే తన ఎండని ప్రజల యొక్క సౌకర్యం కోసమే పంచుతాడో, ఎండ ద్వారా నీళ్లను తీసుకుని మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇవ్వటానికి ఎండను ఎలాగైతే పంచుతాడో అలాగే తన ఆజ్ఞల ద్వారా విసృజన్ గృహన్, ప్రజల నుంచి పన్నులను స్వీకరిస్తూ మళ్ళీ వాళ్లకు కావలసినటువంటి ప్రజోపయోగి కార్యక్రమాలకే వాటిని ఖర్చు పెడుతూ ప్రజలకు ఉపకరించే విధంగా తన ప్రచండమైనటువంటి ఆజ్ఞలను ఆయన జారీ చేసేవాడు. భువో వసు గృహన్ విసృజన్. ఈ భూమి మీద సంపదలను చాలా సృష్టి చేసేవాడు. సంపద సృష్టి అయిన ప్రతి చోటకి తాను వెళ్ళి స్వీకరించి ఆ సంపదని మిగతా ప్రాంతం అంతా చక్కగా పంచేవాడు. ఇలా సూర్యుడిలాగాను పనిచేశాడు, అలాగే చంద్రుడిలాగా అందరికీ ఆహ్లాదకరంగాను ఉన్నాడు. ఇలా విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి సూర్య చంద్రుల్లాగా ఈ పృథుమహారాజు గారు వ్యవహరించాడు. రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపర సూర్యవద్ విసృజన్ గృహన్ ప్రతపముశ్చ భువో వసు. దుర్ధర్షస్ తేజసేవాగ్ని మహేంద్ర ఇవ దుర్జయ తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివ భీష్టదో నృణాంగా ఆయన ఉండేవాడు. దుర్ధర్షస్ తేజసా ఇవ అగ్ని, అగ్నిలాగా తేజస తన తేజస్సుతో దుర్ధర్ష ఎవరూ తొక్కివేయడానికి వీలు లేకుండా, ఎవరూ కనీసం ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండేవాడు. దుర్ధర్ష తేజసా ఇవ అగ్ని మహేంద్ర ఇవ దుర్జయ. ఇంద్రుడు ఎలాగైతే దుర్జయుడుగా ఉంటారో, ఇంద్రుణ్ణి గెలవటం అనేది ఎవరికి ఎలాగైతే సాధ్యం కాదో అలాగే ఈయన్ని కూడా గెలవటం ఎవరి వల్ల అయ్యేది కాదు. అందువల్ల ఇంద్రుడిలాగా ఈయన దుర్జయుడుగా మిగిలాడు. తితిక్షయ ధరిత్రీ ఇవ. భూమి ఎంత ఓర్పుగా ఉంటుందో ఈయన కూడా అంతే ఓర్పుగా ఉన్నాడు. తితిక్షయ ధరిత్రీ ఇవ ద్యౌరివ అభీష్టదో నృణాం. స్వర్గంలో ఎవరు ఏం కోరితే అది లభిస్తుంది అని అంటారు. స్వర్గంలోకి ప్రవేశించిన వారికి ఏం కోరితే అది లభిస్తుంది అంటారు. కానీ ఈయన దగ్గరకు వచ్చిన వారికి కూడా ఏం కోరితే అది లభిస్తూ ఉండేది. కాబట్టి ఈ గుణాన్ని ఆయన స్వర్గం నుంచే పుణికి పుచ్చుకున్నట్లుగా ఉంది. ద్యౌరివ అభీష్టదో నృణాం. దుర్ధర్షస్తేజసేవాగ్ని మహేంద్ర ఇవ దుర్జయ తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివ అభీష్టదో నృణాంగా ఆయన ఉన్నాడు. వర్షతి స్మ యథా కామం పర్జన్య ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధ సత్వేన అచల రాడివ.
వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్. మేఘంలాగా అందరినీ సంతోషపెడుతూ వాళ్ళకు కావలసినటువంటి వరాలను వాళ్ళకి కురిపిస్తూ ఉండేవాడు. వర్షతి స్మ యథాకామం, ఎవరు ఏం కోరితే దాన్ని వర్షంలాగా కురిపించేవాడు. పర్జన్య ఇవ, మేఘంలాగా, తర్పయన్, సంతోషపెడుతూ కురిపించేవాడు. కానీ అదే సమయంలో సముద్ర ఇవ దుర్బోధ, ఈయన అభిప్రాయం ఏంటి అని చూసేవాళ్ళు కనిపెట్టలేనట్లుగానే ఉండేవాడు. సముద్ర ఇవ దుర్బోధ, సముద్రం తాలూకు లోతు ఎంత అని కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఇక్కడ ఎంత లోతు అని తేల్చుకుంటే దాని పక్కన ఇంకా లోతు ఉండొచ్చు. తేల్చుకునే లోపలే అక్కడ లోతు కూడా మారిపోవచ్చు. పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి సముద్రంలోనూ. అలాగే ఈయన అభిప్రాయం ఇది అని తేల్చుకోవడానికి వీలు లేకుండా గంభీరంగా ఉండేవాడు. సముద్ర ఇవ దుర్బోధ, సత్వేన అచలరాడివ, ఆయన యొక్క అంతఃసత్వం, ఆయన యొక్క బలం చూస్తే మాత్రం మేరు పర్వతంలాగా ఉండేది. కదలకుండా ఉండేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాలుగా ఎంతమంది పరీక్షించినా సరే కదలకుండా గట్టిగా ఉండేవాడు, స్ట్రాంగ్గా ఉండేవాడు. వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధ సత్వేన అచలరాడివ. ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివ కుబేర ఇవ కోశాఢ్య గుప్తార్థో వరుణో యథ. ధర్మరాడివ శిక్షాయాం, ఎవరినైనా సరే దండించాలన్నా లేకపోతే ఎవరికైనా మంచి ఉపదేశం చేయాలన్నా ధర్మరాడివ, ధర్మరాజులాగా చేసేవాడు. ధర్మరాజు అంటే యమధర్మరాజు లేదా ధర్మదేవత, వాళ్ళలాగా చేసేవాడు. ఆశ్చర్యే హిమవానివ, హిమవంతుడిలో హిమాలయంలో రకరకాల ఆశ్చర్యకరమైనటువంటి పదార్థాలు ఉన్నట్లుగా ఈయన దగ్గర రకరకాల ఆశ్చర్యకరమైనటువంటి శక్తులు, విశేషాలు, తెలివితేటలు లాంటివి ఎన్నెన్నో ఉండేవి. అందువల్ల హిమాలయంలాగా కూడా ఒక్కొక్కప్పుడు కనిపించేవాడు. ఈయన చేసినటువంటి జాగ్రత్తల వలన, ఈయన తీసుకున్నటువంటి జాగ్రత్తల వలన రాజ్యంలో ఎప్పుడూ సంపద చక్కగా ఉండేది. అందువల్ల కుబేర ఇవ కోశాఢ్య, కుబేరుడి ఖజానా ఎప్పుడూ ఎలా నిండి ఉంటుందో అలా ఈయన ఖజానా కూడా నిండి ఉండేది. గుప్తార్థో వరుణో యథ, అదే సమయంలో వరుణుడు అంటే నీటి లోపల ఉండేటువంటి వాడు వరుణుడు. గుప్తార్థ, తనలో ఉండేటువంటి విశేషాలను బయట పెట్టకుండా ఎలా ఉంటాడో అలాగే తనలో ఉండేటువంటి సంపదలని కానీ విశేషాలని కానీ తొందరపడి బయట పెట్టేవాడు కాదు. ఆయా పరిస్థితులను బట్టి బయట పడితే పడటం అన్నట్లుండేవాడు. ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివ కుబేర ఇవ కోశాఢ్యో గుప్తార్థో వరుణో యథ. మాతరిష్వేవ సర్వాత్మ బలేన మహసౌజస అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ గాయనున్నాడు. మాతరిష్వేవ సర్వాత్మ, వాయువులాగా అన్ని చోట్ల ఉండేవాడు. వాయువు వీచని చోటు లేనట్లే ఈయనకి తెలియని, ఈయన సంపర్కం లేని, ఈయన ప్రభావం లేని చోటు ఉండేదే కాదు. వాయువుకి ఎన్ని రకాల బలాలు ఉన్నాయో అన్ని రకాల బలాలు ఈయనకుండేవి. బలేన మహసా ఓజసా, వాయువుకున్నట్లుగా శరీర బలం ఈయనకి ఉండేది. వాయువు యొక్క బలం చాలా తీవ్రమైన బలం కదా, అలాంటి బలం ఈయనకుండేది. బలేన, వాయువు ప్రాణరూపంలో శరీరంలోకి ప్రవేశిస్తే ఆ ప్రాణరూపంలోకి ప్రవేశించినటువంటి వాయువు తాలూకు బలం ఇంద్రియాలకు అంటుతుంది. అప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆ ఇంద్రియాలకు వాయువుకు అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంద్రియాలకు శక్తిని పంచేది వాయువే అని తేలుతుంది కదా. ఈయన వాయువులాగా ఇంద్రియాలకే శక్తిని పంచేంత స్థాయిలో మహసా, చాలా పెద్ద స్థాయిలో శక్తితో ఈయన వ్యవహరించేవాడు. ఓజస, మనస్సు ప్రాణము అనేది ఒకే పదార్థం యొక్క బొమ్మ బొరుసులు లాంటివి అని యోగ శాస్త్రజ్ఞులు చెప్తారు. ప్రాణానికి ఎంత బలం ఉంటుందో, ప్రాణానికి ఎంత బలాన్ని తేగలమో అంత బలం మనసుకి వస్తుంది. మనసుకు ఎంత బలం తీసుకొస్తే ఆ బలంతో ప్రాణానికి కూడా బలం చేకూరుతుంది అని వాళ్ళు అంటారు. ఈయన ఓజస
వాయువు లాంటి తన యొక్క శక్తితో మనస్సుకి ప్రాణానికి రెండిటికి బలాన్ని తెచ్చి ఆ బలంతో వ్యవహరించేవాడు. బలేన మహసా ఓజస మాతరిష్వేవ సర్వాత్మ, సర్వాత్మకుడు సర్వసంచారి అయినటువంటి వాయువులాగా వ్యవహరించాడు. వాయువుతో సంబంధం ఉన్నటువంటి ఈ శక్తులన్నిటినీ, బలము, మహస్సు, ఓజస్సు అనే 3 శక్తుల్ని ఆయన సాధించాడు. అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ, భగవాన్ భూతరాట్, భూతేశుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి గెలవటం అనేది ఎవరి వల్ల కాదు. గెలవటం సంగతి అటు ఉంచితే ఆయన్ని సహించటం కూడా ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఆయనకి అవిషహ్య అని పేరు. ఆయన్ని సహించటం ఎలాగైతే ఎవరి వల్ల కాదో, అలాగే పృథు మహారాజుని సహించటం, ఆయన కోపం వస్తే భరించటం కానీ, ఆయన్ని ఎదుర్కోవటం కానీ ఎవరి వల్ల కాదు. అందువల్ల ఈయన కూడా ఆ భూతరాట్, భూతేశుడు యొక్క గుణగణాలను పుణికిపుచ్చుకున్నట్లుగానే ఉన్నాడు. మాతరిష్వేవ సర్వాత్మ బలేన మహసౌజస అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ, కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివ, వాత్సల్యే మనువన్ నృణాం ప్రభుత్వే భగవానజః. సౌందర్యం అందరిలో కందర్ప ఇవ, మన్మథుల్లాగా ఉండేవాడు. కానీ మనస్వీ మృగరాడివ, ఎవరైనా సరే నీకంటే నేను అధికుణ్ణి అంటే, నాకంటే నువ్వు అధికుడు ఎలా అవుతావు అని సింహంలాగా మీద పడేవాడు. మనస్వీ మృగరాడివ, సింహానికి నీకంటే నేనే బలవంతుణ్ణి, నీకంటే బలం నాకే ఉంది అని వేరే జంతువు ఏమైనా వచ్చి చెప్తే ఒప్పుకోబుద్ధి కాదు అని అంటారు. అలాగే సింహం లాంటి పృథు మహారాజు గారు కూడా ఇంకొకళ్ళు గొప్ప అని నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోటీలోకి దిగేసేవాడు. మనస్వీ మృగరాడివ. అదే సమయంలో వాత్సల్యే మనువన్ నృణాం, ప్రజల్ని కన్నపిల్లల్లాగా పాలించటంలో వాత్సల్యే, నృణాం వాత్సల్యే, ప్రజల్ని కన్నపిల్లల్లాగా చూడటంలో మనువత్, తన వంశంలో మొదటివాడైనటువంటి స్వయంభువ మనువు గారిలాగా ప్రవర్తించేవాడు. మనువు గారికి మనుషులంటే చాలా వాత్సల్యం. మనువు గారికి మనుషులంటే చాలా వాత్సల్యం కాబట్టే వాళ్లకు కావలసినటువంటి ధర్మోపదేశాన్ని, ఆత్మతత్వోపదేశాన్ని చేసి అందరికీ ఉపకారకుడుగా నిలిచాడు మహానుభావుడు. ఎవ్వరూ, మనుషులనేవాళ్ళు ఎవ్వరూ కూడా కష్టపడకూడదు, మనుషులనేవాళ్ళు ఎవ్వరూ కూడా దారి తప్పకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఉండేవాడు. ఆయనకి మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో అంత వాత్సల్యం ఈ పృథు మహారాజు గారికి కూడా ఉంది. వాత్సల్యే మనువత్ నృణాం. మంత్రశాస్త్రం ప్రకారం చూసుకుంటే మనుహు అంటే మంత్రం అని అర్థం. మంత్రం అనేదాన్ని గనక ఎవరైనా బాగా అభ్యాసం చేస్తే, సాధన చేస్తే, మళ్ళీ మళ్ళీ దాన్ని మనస్సులోకి తిప్పుకుంటూ ఆవృత్తి చేస్తూ ఉంటే, దాన్ని జపం చేసుకుంటూ ఉంటే, దానికి కావలసిన నియమాలను పాటిస్తూ ఉంటే, సక్రమంగా వాడుకుంటే ఆ మంత్రం కన్న తల్లిలాగా కాపాడుతుంది, లేదా కన్న తండ్రిలాగా కాపాడుతుంది అని మంత్రశాస్త్రజ్ఞులు చెప్తారు. ఈయన కూడా ఎవరైనా సరే రాజ్యంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, రూల్స్ని అతిక్రమించకుండా, నియమాలను అతిక్రమించకుండా ధర్మపరంగా ఉండే మాట అయితే, చక్కగా వాళ్ళ నడవడిక ఉంచుకునే మాట అయితే, వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వచ్చాడు. మంత్రం ఎలాగైతే కాపాడుతుందో అలా ఈయన కాపాడుకుంటూ వచ్చాడు. వాత్సల్యే మనువత్ నృణాం ప్రభుత్వే భగవానజః. ఆజ్ఞ వేశాడు అంటే మాత్రం, బ్రహ్మగారు ఆజ్ఞ వేస్తే ఎంత చక్కగా చెల్లాలో, ఎంత తప్పనిసరిగా చెల్లాలో అంత చక్కటి తప్పనిసరి ఆజ్ఞల్ని జారీ చేసేవాడు. అంతటి ప్రభుత్వాన్ని ఆయన నడిపేవాడు. కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివ, వాత్సల్యే మనువన్ నృణాం ప్రభుత్వే భగవానజః. బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరి, భక్త్యా గో గురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు, హ్రియా ప్రశ్రయశీలాభ్యాం ఆత్మతుల్య పరోద్యమే. బృహస్పతిర్బ్రహ్మవాదే, ఆయన వేదాలను చెప్తున్నప్పుడు కానీ, వేదాలను గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ బృహస్పతి గారిలాగా ఉండేవాడు. వేదాధ్యయనం చేసే
సందర్భం కావచ్చు, వేదార్థాన్ని చెప్పే సందర్భం కావచ్చు, కనీసం దాన్ని అర్థం చేసుకోవలసిన సందర్భం కావచ్చు, బృహస్పతి గారిలాగా ఉండేవాడు. బృహస్పతిర్ బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరిహి. ఇంద్రియాలను జయించటం అనే విషయానికి వచ్చేసరికి శ్రీహరిలాగానే ఉండేవాడు. శ్రీహరి ఇంద్రియాలను అసలు లెక్క చేయడు. ఏ శరీరాన్నైనా ఎప్పుడైనా స్వీకరించవలసి వచ్చినా ఆ శరీరంలో ఇంద్రియాలను బొమ్మలలో పెట్టినట్లుగా పెట్టి ఉంచటమే తప్ప ఆ ఇంద్రియాలు చెప్పినట్లుగా నడుచుకోవటం అనేది ఆయనకి అలవాటు లేదు. ఈయన కూడా ఆ శ్రీహరిలాగానే ఇంద్రియాలను లెక్క చేసేవాడు కాదు. ఆత్మవత్వే స్వయం హరిహి. ఇంతమందితో ఇన్ని రకాలుగా ఈ ఉపమానాన్ని ఈయన పొందేవాడు, కానీ ఇంతమందితో ఇన్ని రకాలుగా పోలిక ఈయనకు ఉండేది. కానీ భక్త్యా గురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు ఆత్మతుల్య. ఎవరైనా సరే విశ్వక్సేనానువర్తిషు శ్రీహరి భక్తులుంటే వాళ్ళ మీద భక్తిగా ఉండేవాడు. ఆయన భక్తి ఎంతటిది అంటే దానికి మరొక ఉపమానం అనేది లేదు. విశ్వక్సేనానువర్తిషు భక్త్యా ఆత్మతుల్య. వీళ్ళే కాకుండా గోవుల మీద ఆయనకున్న భక్తి కూడా పోలికలేని భక్తి, గురువుల మీద ఆయనకున్న భక్తి పోలికలేని భక్తి, విప్రేషు బ్రాహ్మణుల యందు విద్యావేత్తల యందు ఆయనకు ఉండేటువంటి భక్తి నిరుపమానమైనటువంటి భక్తి. ఈ విషయంలో ఈయనకి పోలిక అనేది మరొకటి లేదు. ఆత్మతుల్య. భక్త్యా గురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు ఆత్మతుల్య. ఇంత గొప్పగా ఉన్నాడు కదా, ఎవరైనా వచ్చి పొగిడితే హిరియా సిగ్గుపడిపోతూ ఉండేవాడు. ఆ సిగ్గుపడటం కూడా ఆయనకే చెల్లింది, ఇంకొకళ్ళు ఎవరు అలా సిగ్గుపడలేరు. ఎవరైనా వచ్చి ముఖస్థుతి ఎవరినైనా చేస్తే ఆ ముఖస్థుతికి కనీసం లోపలైనా సంతోషపడిపోతారు. పైకి హే వద్దు వద్దు అంటారు, కానీ స్థుతి ఇంకొంచెం చేస్తే బాగుండు, ఇంకొంచెం సేపు నడిస్తే బాగుండు అని అనుకుంటారు, సంతోషిస్తారు. ఈయన మాత్రం లోపల నుంచి సిగ్గుపడిపోతూ ఉండేవాడు. ప్రియా ప్రశ్రయం వినయం అనేదానికి ఈయన తప్ప మరొకరు లేరు. శీలాభ్యాం స్వభావం, మంచి స్వభావం అనేది గనక తీసుకుంటే అందులో ఆత్మతుల్య. ఆయనకి పోలిక మరొకరు లేరు. పరోద్యమే పరోపకారం చేయటం అనే అంశాన్ని తీసుకుంటే ఆయనలాగా పరోపకారం చేసినవాడు మరొకడు పుట్టలేదు అన్నట్లు ఉండేవాడు. బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరిహి భక్త్యా గురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు హ్రియా ప్రశ్రయశీలాభ్యాం ఆత్మతుల్య పరోద్యమే. ఇంతటి మహానుభావుడి యొక్క కీర్తి అబ్బో ఎక్కడికి పడితే అక్కడికి చేరింది. కీర్త్యా ఊర్ధ్వగీతయా పుంభి త్రైలోక్యే తత్ర తత్ర ప్రవిష్ట కర్ణరంధ్రేషు స్త్రీణాం రామ సతామివ అనే తీరులో ఈయన కీర్తి మారుమురగిపోయింది. ఊర్ధ్వగీతయా అందరూ ఈయన కీర్తిని గురించి ఎలుగెత్తి మాట్లాడేవాళ్ళు. ఈయన గురించి మంచిగా మాట్లాడడంలో ఎవరు గొంతు తగ్గించేవాళ్ళు కూడా కారు. అలాంటి ఊర్ధ్వగీతయా కీర్త్యా అందరూ ఎలుగెత్తి చాటేటువంటి కీర్తితో ఆయన అలలాడాడు. పుంభి ఈయన కీర్తిని గురించి చెప్పనటువంటి మానవుడు లేనేలేడు అన్నట్టు ఉండేది. పుంభి త్రైలోక్యే అసలు మానవులు కాదు, ముల్లోకాల్లోనూ ఈయన కీర్తి గురించే మాట్లాడుకునేవాళ్ళు. తత్ర తత్ర ఇలా ఈయన కీర్తి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రవిష్ట కర్ణరంధ్రేషు అందరి కర్ణరంధ్రాల్లోకి ఈయన ప్రవేశించేశాడు. ఈయనని గురించి వినని వాళ్ళు లేనేలేరు అనే స్థాయిలో ఉన్నాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేషు ఎలా అంటే స్త్రీణాం రామ సతామివ. సత్స్త్రీలు పుణ్యస్త్రీలు అనసూయ మొదలైనటువంటి పతివ్రతలు వాళ్ళ కర్ణరంధ్రాల్లోకి ప్రవేశించినటువంటి రాముడి యొక్క కీర్తిలాగా రాముడిలాగా ఈయన కూడా ఉన్నాడు. లేదా స్త్రీలు పతివ్రతలైనటువంటి స్త్రీలు తమ భర్తను గురించి తప్ప మరొకరి గురించి వినరు, అసలు కనీసం వాళ్ళ చెవుల్లోకి పోనే పోదు. అయితే ఈ ముల్లోకాలలో ఉండేటువంటి ఈ మానవులు లేదా ఈ జీవులు అందరూ కూడా ఈయనని గురించి వింటూ ఉన్నారు అంటే
పతివ్రతా స్త్రీలకి భర్త మీద ఎంత ప్రేమో ఈ ముల్లోకాలలోనూ ఉండేటువంటి మానవులకి ఆయా జీవులకి ఈయనంటే అంత ప్రేమ అని అర్థమవుతోంది. ఈ ముల్లోకాల్లో ఉండే వారందరూ కూడా పృథు మహారాజు గారే మా మహారాజు అని నిర్ణయించుకున్నట్లుగా, మా భర్త మా రాజు ఈయనే అని నిర్ణయించుకున్నట్లుగా ఆయనను గురించే వింటూ ఉండేవాళ్ళు. అందరి చెవుల్లోకి ఆయన ప్రవేశించేవాడు. ఎవరు ఆయనను గురించి మేము వినము అని అనుకోని పరిస్థితుల్లో ఉండేవాడు. కీర్త్యోర్ధ్వగీతయా పుంభి త్రైలోక్యే తత్ర తత్ర ప్రవిష్ట కర్ణరంధ్రేషు స్త్రీణాం రామ సతామివ అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో 63 శ్లోకాలు కలిగినటువంటి ఈ 22వ అధ్యాయం 4వ స్కంధంలోని 22వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయానికి సనత్కుమారేణ పరమాధ్యాత్మోపదేశ వర్ణనం అని పేరుంది. పేరుకు తగ్గట్లుగానే ఈ అధ్యాయంలో పృథు మహారాజు గారు యజ్ఞాలను చేసుకుంటూ ఉండటం, ఆ యజ్ఞాలను గురించి జనాలు పొగుడుతూ ఉండటం, ఆ పొగుడుతున్నటువంటి సమయంలో సనత్కుమారులు మొదలైనటువంటి వాళ్ళు, సనకాదులు నలుగురు ఆయన దగ్గరికి రావటం, వచ్చిన వాళ్ళు ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి గౌరవాలను అందుకుని ఆయనకి అధ్యాత్మోపదేశం చేయటం. ఆ అధ్యాత్మోపదేశం చేయటం చాలా సరళంగాను సంక్షిప్తంగాను వాళ్ళు చేయటం. చేసినటువంటి ఉపదేశాన్ని పృథు మహారాజు గారు అందుకోవటం, అందుకున్న తర్వాత ఇలాంటి ఉపదేశాన్ని అందించిన మీకు నేనేమీ ఇవ్వలేను అని చెప్పి వినయాన్ని ప్రదర్శించిన తర్వాత వాళ్ళు స్వస్థానాలకు వెళ్ళిపోవటం, పృథు మహారాజు గారు స్వకర్మలను నిర్వహించటం. ఆ నిర్వహించటంలో ఎవరికీ సాధ్యం కానటువంటి రీతిలో కర్తవ్యాలను నిర్వహించటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 22వ అధ్యాయం ఇప్పటికి పూర్తవగా 23వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ దృష్ట్వాత్మానం ప్రవజసం ఏకదా వైన్య ఆత్మవాన్ ఆత్మనా వర్ధితాశేష స్వానువర్గ ప్రజాపతి అని. కర్మ మార్గంలో చాలా రోజుల పాటు గడిపాడు. ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఈయనకి అనిపించింది, నేను వృద్ధుణ్ణైపోయాను అని అనిపించింది, ఇంకా చాలు అని అనిపించింది. దృష్ట్వా ఆత్మానం ప్రవయసం, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, ఇక ఈ పనులు పిల్లలు చూసుకోవాలి అని అనిపించింది. ఏకదా ఒకప్పుడు ఇలా అనిపించేసరికి ఆత్మవాన్, ఎప్పుడూ మనస్సు మీద నిగ్రహంతోనే ఉండేటువంటి వైన్య ఆ పృథు మహారాజు గారు ఆత్మనా వర్ధితాశేష స్వానువర్గ ప్రజాపతి, తాను చేయవలసినటువంటి పనులన్నీ చేసినట్లుగా అనేసుకున్నాడు. ఇంకా నేను చేయవలసిన బాధ్యతలన్నీ పూర్తి చేసేసుకున్నట్లే అని అనుకున్నాడు. ఈయన బాధ్యతలను నిర్వహించాడా లేదా బాధ్యతలను దాటి చేశాడా అని అంటే ఆత్మన వర్ధిత అశేష స్వానువర్గ, తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ తిండి గింజలు అందించడానికి భూమితో కూడా తగాదా పడడానికి సిద్ధమయ్యాడు. భూమితో తగాదా పడి ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ తిండి గింజలను అందించాడు. భూమి మీదే బాణం ఎక్కుపెట్టాడు. దాంతో తన ప్రజలందరికీ కావలసినటువంటి వృత్తి దాన్ని పెంచాడు. వృత్తి జీవిక లేకపోతే తినే తిండి దాన్ని పెంచాడు. పాలనా వ్యవహారాల్లో అన్నీ సక్రమంగా సాగించి ప్రజలందరికీ సంపద అందేటట్లు చూశాడు. దాంతో వర్ధిత అశేష స్వానువర్గ, తనను అనుసరించే తన మాట వినేటువంటి ప్రజలందరికీ కూడా సంపదలను కూడా పెంచాడు. ప్రజాపతి, రాజుగా తనకున్న బాధ్యతలన్నిటినీ ఆయన నిర్వర్తించేశాడు. దృష్ట్వాత్మానం ప్రవయసం ఏకదా వైన్య ఆత్మనాం ఆత్మనా వర్ధితాశేష స్వానువర్గ ప్రజాపతి. ఇవన్నీ కూడా జగతస్తస్థుషశ్చాపి వృత్తిదో ధర్మభృత్ సతాం నిష్పాదితేశ్వరాదేశ యదర్థమిహ జజ్ఞవాన్. జగత
ఆయన రాజ్యంలో కదిలేటువంటి ప్రాణులకి, తస్థుష కదలిక లేనటువంటి ప్రాణులకి రెండిటికి ఆహారం అందేటట్లు ఏర్పాటు చేశాడు. వృత్తిద కదిలే వాళ్ళకి కావాలంటే సంపదలు కావాలంటే సంపదలకు కూడా ఏర్పాటు చేశాడు. సతాం ధర్మభృత్ మంచి మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలందరినీ ధర్మ మార్గంలోకి నడిపించాడు. సతాం ధర్మభృత్ ఆ ధర్మానికి తానే సేతువై పనిచేశాడు. నిష్పాదిత ఆదేశ ఈశ్వరాదేశాన్ని చక్కగా పాలించాడు. ఈశ్వరాదేశం ఎవరికి వారు ధర్మంగా ఉండాలి అనే ఆదేశం, ఆ ఆదేశాన్ని సక్రమంగా పాటించాడు. ఈశ్వరాదేశం రాజులకి ప్రజాపాలన సవ్యంగా చేయాలి. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞ అని శ్రీహరే సాక్షాత్తుగా వచ్చి ఇచ్చినటువంటి ఆదేశం, ఆ ఆదేశాన్ని కూడా చక్కగా పాటించాడు. అసలు ఇవన్నీ కాదు, యదర్థమిహ జజ్ఞివాన్ అసలు ఆయన పుట్టిందే ఈ భూమి మీద అందరికీ తిండి గింజలు సక్రమంగా అందే దారి చూపించటానికి, ప్రజాపాలన సక్రమంగా చేయటానికి. కాబట్టి ఆ బాధ్యతను ఆయన పూర్తి చేశాడు. తాను పుట్టినటువంటి ప్రయోజనాన్ని ఆయన తీర్చాడు. జగతస్తస్థుషాపి వృత్తిదో ధర్మభృత్ సతాం నిష్పాదితేశ్వరాదేశ యదర్థమిహ జజ్ఞివాన్. కాబట్టి నేను నిర్వహించవలసిన బాధ్యతలన్నీ నిర్వహించేశాను, తీరిపోయినాయి బాధ్యతలు అని అనుకున్నాడు. అనుకుని ఆత్మజేష్వాత్మజామ్న్యస్య విరహాదృదతీమివ ప్రజాసు విమనస్వేక సదారోగాత్ తపోవనం. ఆత్మజేషు ఆయనకి 5 పిల్లలు ఉన్నారు కదా, 5 పిల్లల్లో ఎవరికి పంచవలసినటువంటి వాటాలని వాళ్లకు పంచేశాడు. రాజ్యభారం మొత్తాన్ని 5 ఇచ్చేశాడు. ఈ పృథివీ భూమండలాన్ని ఏలవలసినటువంటి బాధ్యత, అది చాలా పెద్ద బాధ్యత. అది ఎలా విభాగం చేస్తే బాగుంటుందో అలా విభాగం చేసి ఆత్మజేషు తన పిల్లలకి ఆత్మజామ్యస్య ఈ భూమిని తాను కూతురుగా స్వీకరించాడు కదా, పృథ్వీ అనే పేరు పెట్టాడు కదా, ఆ పృథ్వీని తన కూతుర్ని తన పిల్లలకే ఒప్పచెప్పి, అంటే అక్కని తమ్ముళ్లకు ఒప్పచెప్పినట్లుగా జాగ్రత్తగా ఒప్పచెప్పి, విరహాదృదతీమివ త్యక్త్వా ఆవిడేమో నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, నువ్వు నన్ను వదిలేస్తే ఎట్లాగా, వీళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, మంచి మహారాజులు అవ్వచ్చు, కానీ నిన్ను విడిచి నేను ఉండటం ఎట్లా అని బాధపడుతున్నా సరే, రుదతీమివ ఏడుస్తున్నా సరే లెక్క చేయనట్లుగా వదిలేశాడు. విరహాత్ రుదతీమివ ఆత్మజేషు ఆత్మజామ్యస్య ప్రజాసు విమనస్సు. రాజుగారు రాజ్యభారాన్ని పిల్లలకి ఇచ్చేశారు అంటే ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు, బహుశా ఆయన ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నారు అని ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలందరూ ఇదేమిటి రాజుగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి, ఈయన పాలనలో మనందరం సుఖంగాను సంతోషంగాను ఉన్నాం కదా అని ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళందరూ అమ్మో రాజుగారు అరణ్యాలకు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని సందేహపడుతూ ఉండగానే ప్రజాసు విమనస్సు ఏకహ పరివారాన్ని వెంట రావద్దు అని చెప్పి, సదారహ భార్యను మాత్రం రమ్మని చెప్పి, అగాత్ తపోవనం తపస్సు కోసం వనాలకు వెళ్ళిపోయాడు. తపస్సు కోసం వనానికి వెళ్ళాడు కాబట్టి, వానప్రస్థాశ్రమం స్వీకరించాలనుకుని వెళ్ళాడు కాబట్టి వెంట భార్యను కూడా తీసుకెళ్ళాడు. భార్యను తీసుకుని అర్చిహి అనేటువంటి అనపాయిని తనను విడిచిపెట్టి ఉండనటువంటి లక్ష్మీ అంశతో పుట్టిన ఆవిడ్ని కూడా తీసుకుని దీనికి వెళ్ళిపోయాడు, వనానికి వెళ్ళిపోయాడు. ఆత్మజేష్వాత్మజామ్న్యస్య విరహాదృదతీమివ ప్రజాసు విమనస్వేక సదారోగాత్ తపోవనం. తత్రాప్యదాభ్యనయమః వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా. అడవులకు వెళ్ళిన తర్వాత కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కర్తవ్యంలోకి దిగిపోయాడు. తత్రాపి అక్కడ కూడా అలాగే వ్యవహరించాడు. అడవుల్లో కూడా కర్తవ్యనిష్టలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అదాభ్యనియమ వానప్రస్థులు స్వీకరించవలసినటువంటి నియమాలను వెంటనే స్వీకరించాడు. ఏ విఘ్నం వచ్చినా సరే ఈ నియమాలని వదిలిపెట్టకూడదు అనే దృఢ సంకల్పంతో స్వీకరించాడు. విఘ్నాలు వస్తే లెక్క చేయకుండా వాటిని పాటిస్తడం మొదలుపెట్టేశాడు.
అదాభ్య నియమ వైఖానస సుసమ్మతే ఉగ్ర తపస్సి. వైఖానసులు అంటే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు చేయవలసిన ఆ వైఖానసులు వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంగీకరించేటువంటి ఉగ్ర తపస్సి, ఉగ్రమైన తపస్సును ప్రారంభించేశాడు. ఆరబ్ధ ప్రయత్నాన్ని మొదలుపెట్టేశాడు. ప్రవృత్త ఆ ప్రవృత్తిలో క్షణం కూడా ఆలస్యం చేయలేదు. యథా స్వవిజయే పురా, ఎలాగైతే తాను పుట్టినప్పుడు తనను వెంటనే పట్టాభిషేకం చేసినప్పుడు ప్రజల సమస్య వస్తే దాన్ని తీర్చడానికి వెంటనే అడుగులు వేసేశాడు, అలాగే అడవిలోకి అడుగు పెట్టిన వెంటనే ఉగ్రమైనటువంటి తపస్సుకి, ఏ కష్టం వచ్చినా సరే లొంగనటువంటి నియమాలకి ప్రవృత్తిని మొదలుపెట్టేశాడు. ఆ నియమాలను, ఆ ఉగ్ర తపస్సును ప్రారంభించేసేశాడు. ఆలస్యమే చేయలేదు. ఆలస్యం చేయకుండా ఆ ఉగ్ర తపస్సును మొదలుపెట్టాడు. చాలు అనుకున్న తర్వాత బయలుదేరటానికి ఆలస్యం చేయలేదు. అడవిని చేరిన తర్వాత తపస్సును మొదలుపెట్టడానికి ఆలస్యం చేయలేదు. చేయకుండా వెంటనే దిగిపోయాడు. తత్రాప్యదాభ్య నియమ వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా అని మహర్షి గారు పృథు మహారాజు గారి యొక్క వానప్రస్థాశ్రమ ప్రవేశాన్ని వర్ణించి చూపిస్తున్నారు. పృథు మహారాజు గారు వానప్రస్థాశ్రమంలో ఎలా ఉన్నారు, తర్వాత ఆయన పైన అడుగేమిటి అని రాబోయే రోజుల్లో తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే సనకాది మహర్షులే వచ్చి ఉపదేశం చేసినప్పుడు ఆయన ఎలా దాన్ని స్వీకరించారు, స్వీకరించిన తర్వాత దాని మీద ఆయన ఎంత గౌరవ బుద్ధితో ఉన్నాడు. ఆ ఉపదేశం చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఉంచుకుని వాళ్ళు శ్రీహరి చెప్పినట్లుగా కర్తవ్యనిష్టను ఎలా పాటించాడు, కర్తవ్యనిష్టతో ఉన్నప్పుడు ఆ కర్మ ఫలాన్ని తన నెత్తిన వేసుకోకుండా, కర్తృత్వాన్ని కూడా అంటించుకోకుండా అధ్యక్షుడుగా సాక్షిగా ఉండటానికి ఎంత సాధన చేశాడు. చేసిన వాడు కర్తవ్యనిష్టలో చిన్నపాటి తేడా కూడా చేయకుండా, పోలిక లేనట్లుగా, ఒకవేళ పోలిక ఉండేట్లయితే పెద్ద పెద్ద లోకపాలకులతోనే పోలిక ఉండేటట్లుగా ఎంత చక్కగా కర్తవ్యనిష్టను చేసుకున్నాడు. చాలు అనుకున్న తర్వాత ఆలస్యం అనేది లేకుండా బాధ్యతల నుంచి ఎలా విముక్తుడయ్యాడు. కొత్త జీవితాన్ని లేదా కొత్త తపస్సుని ప్రారంభించడానికి శశభిషలు లేకుండా, ఆలస్యం లేకుండా ఎంత తొందరగా అడుగులు వేసేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు. ఆ ఆదర్శప్రాయమైనటువంటి విశేషాలను మనం ఇంకా జీర్ణించుకోవలసి ఉంది. ఎంతగా జీర్ణించుకోవాలి అంటే మనం కూడా తెలియకుండా అలా ప్రవర్తించేలాగా జీర్ణించుకోవలసి ఉంది. అలా జీర్ణించుకోవటానికి వీలుగానే మనకు కాస్తంత తెలిసిన విషయాలనైనా, ఇలాంటి వాళ్ళని ఇప్పటికే మనం 2-3 చూసినట్లు ఉన్నా సరే మళ్ళీ వివరంగా చెప్పటం అనేదాన్ని మహర్షి గారు చేస్తున్నారు. కాబట్టి మనం పృథు మహారాజు గారి యొక్క ఈ తీరుని సరిగ్గా అర్థం చేసుకుని, జీర్ణించుకుని, దానిలాగా మన జీవితాన్ని కూడా మనం నడుపుకోవటానికి చిన్నపాటి ప్రయత్నం చేసి తీరాలి. అలాంటి ప్రయత్నాన్ని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మ బలపరచాలి, బలపరిచి మనల్ని అనుగ్రహించాలి అని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 22వ అధ్యాయంలో 46వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వావింశోऽధ్యాయః స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః యైరీదృశీ భగవతో గతిరాత్మవాదః
యైరీదృశో భగవతో గతిరాత్మవాదః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ త ఆత్మయోగపతయః త ఆత్మయోగపతయః ఆదిరాజేన పూజితాః ఆదిరాజేన పూజితాః శీలం తదీయం శంసంతః శీలం తదీయం శంసంతః ఖే భూవన్మిషతాం నృణాం ఖే భూవన్మిషతాం నృణాం వైన్యస్తు ధుర్యో మహతాం వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ఆప్తకామమివాత్మానం ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః మేన ఆత్మన్యవస్థితః కర్మాణి చ యథా కాలం కర్మాణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం యథోచితం యథా విత్తం అకరోద్ బ్రహ్మ సాత్కృతం అకరోద్ బ్రహ్మ సాత్కృతం ఫలం బ్రహ్మణి విన్యస్య ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగः సమాహితః నిర్విషంగः సమాహితః కర్మాధ్యక్షం చ మన్వానః కర్మాధ్యక్షం చ మన్వానః ఆత్మానం ప్రకృతేః పరం ఆత్మానం ప్రకృతేః పరం గృహేషు వర్తమానోపి గృహేషు వర్తమానోపి ససామ్రాజ్యశ్రియాన్వితః ససామ్రాజ్యశ్రియాన్వితః నాసజ్జతేంద్రియార్థేషు నాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరర్కవత్ నిరహం మతిరర్కవత్ ఏవమధ్యాత్మయోగేన ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమాచరన్ కర్మాణ్యనుసమాచరన్ పుత్రానుత్పాదయామాస పుత్రానుత్పాదయామాస పంచార్చిష్యాత్మసమ్మతాన్ పంచార్చిష్యాత్మసమ్మతాన్ విజితాశ్వం ధూమ్రకేశం విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకం హర్యక్షం ద్రవిణం వృకం సర్వేషాం లోకపాలానాం సర్వేషాం లోకపాలానాం దధారైకః పృథుర్గుణాన్ దధారైకః పృథుర్గుణాన్ గోపీథాయ జగత్ సృష్టేః గోపీథాయ జగత్సృష్టేః కాలే స్వే స్వేచ్యుతాత్మకః కాలే స్వే స్వేచ్యుతాత్మకః మనోవాగ్వృత్తిభిः సౌమ్యైః మనోవాగ్వృత్తిభిः సౌమ్యైః సంరంజయన్ గుణైః సంరంజయన్ ప్రజాః గుణైః సంరంజయన్ ప్రజాః రాజేత్యథాన్నామధేయం రాజేత్యథాన్నామధేయం సోమరాజ ఇవాపరః సోమరాజ ఇవాపరః సూర్యవద్విసృజన్ గృహ్ణన్ సూర్యవద్విసృజన్ గృహ్ణన్ ప్రతపంశ్చ భువో వసు ప్రతపంశ్చ భువో వసు దుర్ధర్షస్తేజసేవాగ్నిః దుర్ధర్షస్తేజసేవాగ్నిః మహేంద్ర ఇవ దుర్జయః మహేంద్ర ఇవ దుర్జయః తితిక్షయా ధరిత్రీవ
तितिक्षया धरित्रीव द्यौरिवाभीष्टदो नृणाम् द्यौरिवाभीष्टदो नृणाम् वर्षति स्म यथा कामम् वर्षति स्म यथा कामम् पर्जन्य इव तर्पयन् पर्जन्य इव तर्पयन् समुद्र इव दुर्बोधः समुद्र इव दुर्बोधः सत्त्वेनाचलराडिव सत्त्वेनाचलराडिव धर्मराडिव शिक्षायाम् धर्मराडिव शिक्षायाम् आश्चर्ये हिमवानिव आश्चर्ये हिमवानिव कुबेर इव कोशाढ्यो कुबेर इव कोशाढ्यो गुप्तार्थो वरुणो यथा गुप्तार्थो वरुणो यथा मातरिष्वेव सर्वात्मा मातरिष्वेव सर्वात्मा बलेन महसौजसा बलेन महसौजसा अविषह्यतया देवो अविषह्यतया देवो भगवान् भूतराडिव भगवान् भूतराडिव कन्दर्प इव सौन्दर्ये कन्दर्प इव सौन्दर्ये मनस्वी मृगराडिव मनस्वी मृगराडिव वात्सल्ये मनुवनॄणाम् वात्सल्ये मनुवनॄणाम् प्रभुत्वे भगवानजः प्रभुत्वे भगवानजः बृहस्पतिर्ब्रह्मवादे बृहस्पतिर्ब्रह्मवादे आत्मवत्वे स्वयं हरिः आत्मवत्वे स्वयं हरिः भक्त्या गोगुरुविप्रेषु भक्त्या गोगुरुविप्रेषु विश्वक्सेनानुवर्तिषु विश्वक्सेनानुवर्तिषु ह्रिया प्रश्रयशीलाभ्याम् ह्रिया प्रश्रयशीलाभ्याम् आत्मतुल्यः परोद्यमे आत्मतुल्यः परोद्यमे कीर्त्योर्ध्वगीतया पुंभिः कीर्त्योर्ध्वगीतया पुंभिः त्रैलोक्ये तत्र तत्रः त्रैलोक्ये तत्र तत्रः प्रविष्टः कर्णरन्ध्रेषु प्रविष्टः कर्णरन्ध्रेषु स्त्रीणां रामः सतामिव स्त्रीणां रामः सतामिव इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे द्वाविंशोऽध्यायः द्वाविंशोऽध्यायः। ओम नमो वेंकटेशाय। सरसवचोर्न सत्पुरुष संग समंचित गीयमान सुस्थिरवर कीर्ति పూరము సుధీజన కర్ణములందు నుంచి తా నిరుపమ సౌమ్య భాషణ మనీషల చేత ప్రజానురక్తుడై ధరణిని రాజనామమును తాదగురుండవ చంద్రుడోయనన్ అని పృథు మహారాజు యొక్క వైభవాన్ని, అలాగే సనత్కుమారాదులు చేసినటువంటి దివ్య ఉపదేశతత్వాన్ని ఆ మహారాజు ఏ రకంగా స్వీకరించాడో అన్నటువంటి అమృతమైనటువంటి ఆ వాక్కులను ఆచార్యముఖంగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క నిస్సీమ కృపతో మనం ఈనాటి వేళ ఈ అధ్యయన కార్యక్రమంలో తెలుసుకున్నాం. నిరంతరము ఇటువంటి అధ్యయన కార్యక్రమ పరంపర కొనసాగాలని, ఆ అమృతతుల్యమైన ఉపదేశాలు భాగవతాంతర్గత ఎన్నో విషయాలు మనకు అందాలని, అందజేయమని అందరివాడైన ఆ దేవదేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ శ్రద్ధగా మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ